మన ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క రోజుల్లో అంటే మనము ఏ కాలంలో ఉన్నాము అంటే అంత్యకాలంలో, లేకపోతే యేసుక్రీస్తు రెండవసారి ఈ భూలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్న కాలంలో మనం ఉంటున్నాం. అంటే రెండవ రాకడలో మనం ఉంటున్నామని అర్థం. అయితే ఈ రెండవ రాకడికి రావడానికి బైబిల్ గ్రంథంలో అనేకమైన సూచనలు దేవుడిచ్చాడు. మనం వర్షం వస్తుంది అని ముందుగానే కనిపెడతాం కదా. ఈరోజు బాగా ఎండగా ఉంది, మరి ఎక్కువగా ఎండగా ఉందంటే సాయంత్రం ఖచ్చితంగా వర్షం పడుతుంది అని. లేదా బాగా దట్టమైన మేఘాలు ఉన్నాయంటే ఏ క్షణమైనా సరే వర్షం వస్తుంది అని. అదేవిధంగా మనకు రెండవ రాకడ విషయంలో కూడా దేవుడు రాకడ సమయానికి కొన్ని సూచనలు దేవుడు ఇచ్చాడు. ఏంటి అవి అంటే రాజ్యాల మీదకి రాజ్యాలు, అదేవిధంగా దేశం మీదకి దేశం, అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ భూమి మీద సమాధానము కనుగొనలేము అని, ఇలా చాలా ఉదాహరణలు చెప్పాడు. అయితే నిజానికి అందరూ ఏమంటున్నారంటే, లేకపోతే మన సహోదరులు కావచ్చు, లేకపోతే అన్యులు సహోదరులు కావచ్చు, ఎవరైనా సరే అందరూ మదిలో ఉన్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ అన్నారు, ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. బైబిల్ గ్రంథాలు కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చెప్తూ వచ్చారు. అనేక మంది భక్తులు వాళ్ళ యొక్క జీవితాల్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు రెండవ రాకడ అని. ఇప్పుడు దాకా కూడా ఎందుకు రావట్లేదు, కారణం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. కానీ నిజానికి మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు రెండవ రాకడ కోసము అంటే, ఒక్కసారి ఆ రెండవ రాకడ వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చారు అంటే, ఈ యొక్క భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఎవరైతే విశ్వాసంతో వెనకడుగు వేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళిపోతాడు. రెప్పపాటు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక మిగిలిపోయిన వాళ్ళకి శ్రమలు ఉంటాయి, అనేకమైన శ్రమలు ఉంటాయి, తట్టుకోలేని శ్రమలు ఉంటాయి, అనేకమైన శారీరకమైన, మానసికమైన, మెంటల్గా, లేకపోతే ఇంకా ఎవరు వచ్చి కొట్టినా, ఏ పాము వచ్చినా, ఏ తేలు వచ్చి కుట్టినా కూడా వాళ్ళకి మంట, ఆ యొక్క బాధనే తప్ప మరణం ఉండదు. వాళ్ళంట మేము వెళ్ళి సముద్రంలో పడతామని కూడా సముద్రము బయటికి కక్కేస్తుందంట. అదేవిధంగా కొండ గుహలకు పోదామంటే కొండలు కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వవంట. ఇంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. కరువు కాటకాలు అన్నీ వచ్చేస్తాయి. అయితే ఇలా విడిచిపెట్టబడకుండా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యానికిలోకి వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు అనుకుంటే ఈరోజే రావచ్చు, లేదా రేపేం రావచ్చు. అయితే వస్తే మన పరిస్థితి ఏంటి, లేకపోతే ఈ యొక్క ప్రపంచపు పరిస్థితి ఏంటి అని గమనిస్తే, ఎవరైతే ఇంకా దేవుళ్ళు సరిగా అటు ఇటు ఉన్నారో, లేకపోతే దేవునితో సరైన సహవాసం లేకుండా ఉంటే వాళ్ళందరూ విడవబడితే ఎవరికి బాధ అండి? దేవునికి కదా బాధ. కాబట్టి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, రెండవ రాకడని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే, నీవు నేను రక్షించబడ్డానికి. ఇంకా మనకు సమయం ఎందుకు ఇవ్వబడుతుందంటే, ఇప్పుడైనా సరే మనము సర్దిద్దుకుందామని, ఇప్పుడైనా సరే మన యొక్క ప్రవర్తనను మార్చుకొని మనము దేవునితో సహవాసం చేద్దామని, దేవునితో మనము ఆయన యొక్క రక్షణతో మనం ముందుకు సాగిపోవాలని దేవుడు ఆయన ఎంతగానో జాలిగల హృదయంతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం ఆయన రాకడని ఆలస్యం చేస్తున్నాడని చెప్పి మనం ఈ భూమి మీద ఎలా పడితే అలా జీవించకుండా, మన హృదయానికి తోచినట్లు మనం జీవించకుండా, మనం ఎలా పడితే అలాగా మనం ఉండకుండా మన జీవితాన్ని చక్కదిద్దుకుందాం. ఆయన రక్షణలో మనకు ముందుకు సాగిపోదాం. విశ్వాసం ఒకవేళ చేజారుతుంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. ఒకవేళ ఇంకా ఏదైనా మన జీవితంలో పాపాలు ఇంకా ఉంటే వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. యేసయ్య, నేను ఈ బలహీనతలో ఉన్నాను, నాకు సహాయం చేయమంటే తప్పకుండా ఆయన ఆ యొక్క బలహీన స్థితిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి నిలబెట్టి ఆయన పరలోక రాజ్యానికి వారసుడిగా లేదా వారసురాలుగా చేస్తాడు. కాబట్టి మన కోసమే, లేకపోతే ఈ వీడియో చూస్తున్న నీ కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడని గమనించి మన జీవితాన్ని చక్కదిద్దుకుందాం, దేవుని కోసం జీవిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.